హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Kplus సిస్టమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే సీసీటీవీలు ఎన్వీఆర్ కానీ డివిఆర్ కానీ ల్యాప్టాప్లో ఎలా చూడాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్గా మనం cpplusworld.comలోకి వెళ్ళిన తర్వాత cpplus వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో సపోర్ట్ సాఫ్ట్వేర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది చూడండి ఫ్రెండ్స్, KVMS ప్రో విన్ అని ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ సైడ్లో విన్ కొడితే డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది క్లోజ్ చేసుకోండి. ఇన్స్టాల్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది ఫ్రెండ్స్. క్లోజ్ చేసేస్తున్నాను ఇవన్నీ. ఫ్రెండ్స్, ఇది ఇన్స్టాల్ అవుతుంది. యాక్సెస్ అడుగుతుంది. నెక్స్ట్ కొట్టాలి. KVMS ప్రో సపోర్ట్ సర్వీస్ అని సి డ్రైవ్లో అవుతుంది. నెక్స్ట్ కొట్టాను. అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మాకు ఎంతో సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇంకాను సబ్స్క్రైబర్ కాకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము లేటెస్ట్గా అప్డేట్ చేసిన విషయాలన్నీ మీకు నోటీస్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఇది అయిపోయింది. సక్సెస్ఫుల్గా అయ్యింది. ఫినిష్ కొట్టాలి. ఫినిష్ కొట్టిన తర్వాత క్లోజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ KVMS ప్రో అని ఐకాన్ ఓపెన్ అవుతుంది. ఐకాన్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ PCNVR అని వస్తుంది. PCNVR అని వచ్చింది కదా, ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎన్నిటిలో చేసినా కానీ మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత సెర్చ్ లాక్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ యాడ్ సెర్చ్ అని నొక్కాలి. కార్నర్లో చూడండి. అప్పుడు మీకు ఇలాగ వస్తుంది. మీ నెట్వర్క్లో ఏమైతే ఉన్నాయో అని అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. మేము ఇందాక క్రియేట్ చేసుకున్నాం కదా, అడ్మిన్ ఉంటుంది. ఇందాక పాస్వర్డ్ చెప్పాను కదా, పాస్వర్డ్ మీరు నొక్కండి. పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఓకే నొక్కండి కదా. ఇక్కడ మనకి ఏదైతే యాక్సెస్ అయింది. ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేశారో మీరు, ఆఫ్లైన్ అని ఉంది. మీరు ఇక్కడ అడ్మిన్ అని ఉంది కదా, మీ DVR పాస్వర్డ్ నొక్కండి. DVR పాస్వర్డ్ ఏదైతే అది నొక్కటి ఆన్లైన్ అని అక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. అది కొన్ని ఆన్లైన్ అని వచ్చింది. క్లోజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లోజ్ చేసి ఆన్ చేస్తున్నాను. క్లోజ్ చేసి మళ్ళీ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేశాను. అది ఆల్రెడీ రన్నింగ్లో ఉందంటుంది. ఐకాన్ మీద క్లిక్ చేశాను ఫ్రెండ్స్. లాగిన్ అడుగుతుంది. లాగిన్ డైరెక్ట్ ఇచ్చేసాను. లైవ్ వ్యూ అని చెప్తే ఇక 992.168 అంతే ఫ్రెండ్స్. సింపుల్గా మనం ల్యాప్టాప్లో మనం చూసుకోవచ్చు మన CCTV. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఒక యూజర్లో ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు 2-3 DVRలోనో NVRలోనో ఒక దాంట్లో చూడొచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.